హాయ్ ఫ్రెండ్స్, పల్లి పట్టి అంటేనే హెల్దీ అండ్ టేస్టీ. దీన్ని ఇంకొంచెం హెల్దీగా చేసేద్దాం వచ్చేయండి. సో దీనికి ముందుగా నేను 2 కప్పుల పల్లీలు తీసుకున్నాను, అలాగే 1 కప్పు గుమ్మడి గింజల్ని తీసుకున్నాను. ఈ రెండింటిని సెపరేట్గా వేయించుకోవాలి. పల్లీలకు మాత్రం కొద్దిగా పొట్టు కూడా తీసేసుకోవాలి. కంప్లీట్ పొట్టు తీయకండి, ఎందుకంటే ఆ పొట్టుల్లో కూడా చాలా వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను కొంత భాగం వరకు పొట్టుతోనే వేసేసుకున్నాను. ఇవి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకుని దాన్ని కొద్దిగా నీరు పోసుకొని ఇలా మరగనిచ్చి పాకం రానివ్వాలి. ఇలా వస్తే సరిపోతుంది. బట్ డౌట్ ఉంటే మాత్రం ఒక ప్లేట్లో కొంచెం నీళ్లు వేసి అందులో ఇది ఇట్లా కొంచెం వేసుకొని చూస్తే మనకి ఇట్లా చేయితో ఇట్లా అంటే ఉండలాగా రావాలన్నమాట. అలా వచ్చింది అని అంటే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఈ పాకంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలన్నింటినీ వేసేసి ఇంకా స్టవ్ ఆపేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం బిఫోరే ఒక ప్లేట్కి మనం నెయ్యి రాసుకోవాలన్నమాట. ఆ నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా పరుచుకోవాలి. ఇలా పరిచిన మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేయాలి. దీని మీద మూత పెట్టకూడదు, వేడి మీద దీన్ని అలానే గాలికి ఆరనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చూసామంటే ఇది యాక్చువల్గా హెల్దీ టేస్టీ కాదు, కలర్ఫుల్గా కూడా అనిపిస్తుందండి. నాకు చాలా నచ్చింది. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత చూస్తే ఇలా చక్కగా చెక్కలాగా పైకి వచ్చేసింది అనమాట. నేను ఆ బెల్లం ఆ కొలతలతో వేయటం వలన ఎక్కువగా బెల్లం లేకుండా ఈవెన్ వెనక్కి తిప్పినా కానీ ఇలా గింజలు చక్కగా కనిపిస్తున్నాయి అనమాట. నాకైతే ఈ కొలతలు అయితే చాలా బాగా నచ్చినాయి. స్వీట్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది అనిపించింది, చాలా బాగా కూడా వచ్చిందనమాట. సో ఇలాగ గుమ్మడి గింజలే కాకుండా మీరు ఇంకా వేరే గింజలతో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి, పుచ్చకాయ గింజలు ఉంటాయి, అలాగనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.